ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం ఏర్పాటు చేయబడినది. మానవుడైతే దేవుని మహిమపరచడానికి సృష్టించబడినారు. వాక్యము యెషయాలో మనం చూడగలుగుతాం. కనుక అందరూ మనం చక్కగా దేవునామాన్ని మహిమపరిచారు. దైవ సేవకు చక్కగా ఆరాధన చేస్తున్నది బట్టి ఆ సంఘానికి దైవ సేవకు ఆచరిస్తున్నాము. ఈరోజు కొంత మంది తక్కువ ఉన్నారు. ఆయన ఉన్నబట్టి మనుషులైన మనము దేవుడికి ఎట్లా ఆసక్తి కలిగి ఆయన స్థుతించేవారుగా ఆయన మాటలు వినేవారు ఉన్నదని కొన్ని మాటలు చెప్పి నేను ఉంచబోతున్నాను. అస్సలు ఉన్నదని కలుగుతున్న చండికలలో ఏకాగ్రత కలిగి ఉండడానికి ఆశిస్తున్నాను. ఒక చరణం పాడుతున్నాను. చరణం పాడుతుండగా అందుకు రాజుగా ప్రత్యేకమైనటువంటి పాటలు పాడి చాలా ఉద్యమం కలిగించారు. చాలా సంతోషం రాజు గారు వేస్తే వందనాలండి. రానున్న రోజుల్లో బహుబలిగా దేవుడు వాడబడాలని నేను స్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అందరూ అలా పాడాలి. అందరూ కూడా మన దేవుడు స్తుతి సింహాసనం మీద ఆశీనుడు కనుక ఆయన మన స్తుతులు యాగాలను మనం చెల్లించాలి. ఆయన పాట పాడుకుని ఒక చరణము ఒక పాట పాడి నేను చూస్తాను. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా అద్వితీయుడా
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు